అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ గారు ఆవిడ ఇద్దరు కొడుకులతో కలిసి నివాసం చేస్తూ ఉండేవారు. కాంతమ్మ గారు అనారోగ్యంతో ఉండేవారు. కాంతమ్మ గారి పెద్ద కొడుకు పేరు రంగయ్య. రంగయ్య చాలా చెడ్డవాడు. కాంతమ్మ గారి చిన్న కొడుకు పేరు రామయ్య. రామయ్య చాలా అమాయకుడు. రామయ్య అమాయకత్వాన్ని చూసి వాళ్ళ అన్నయ్య రంగయ్య రామయ్యను ఎప్పుడు అన్ని విషయాలలో రామయ్యను మోసం చేస్తూనే ఉండేవాడు. కాంతమ్మ గారి ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది. కాంతమ్మ గారు సంపాదించింది వాళ్ళిద్దరు కొడుకులకు పంచిపెట్టాలి అని అనుకుంటుంది. ఒరే రామయ్య, రంగయ్య, నా ఆరోగ్యం చాలా క్షీణించిపోతుందిరా. నేను చనిపోతానేమో అనిపిస్తుంది. అందుకే నేను సంపాదించింది మీకిద్దరికి పంచిపెట్టాలి అనుకుంటున్నా. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకేం కాదమ్మా, నీ ఆరోగ్యం బాగుపడుతుందమ్మా. అవునమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు అలా మాట్లాడకు. లేదురా, ఎందుకైనా మంచిదే. మీకు నేను సంపాదించిందంతా పంచిపెడతా. నేను సంపాదించిన 3 వస్తువులున్నాయిరా. అవి 1 బ్లాంకెట్, 2 మామిడి చెట్టు, 3 పాలిచ్చే ఆవు. నేను సంపాదించిన మొదటి వస్తువు బ్లాంకెట్. అది పొద్దంతా చిన్నోని దగ్గర ఉంటుంది, రాత్రంతా రంగయ్య నీ దగ్గర ఉంటుంది. రెండవది మామిడి చెట్టు. మామిడి చెట్టు మొదలు భాగం రామయ్యది, పై భాగం రంగయ్య నీది. మూడవది పాలిచ్చే ఆవు. రామయ్య మూతి భాగం నుండి సగం వరకు నీది, వెనక భాగం మొత్తం రంగయ్యది. ఇలా చెప్పి కాంతమ్మ గారు అక్కడే చనిపోతారు. కొద్ది రోజులు గడుస్తుంది. ఒరే రామయ్య, మన అమ్మ చనిపోతూ మనకు 3 వస్తువులు పంచిపెట్టింది కదరా? అవునన్నయ్య, మనకు 3 అమ్మ పంచిపెట్టింది. ఆ 3 ఈ రోజు నుండి మనం ఎవరి సగం భాగం తీసుకున్నాంరా. నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. అలాగే అన్నయ్య. అరే, మనకు బెడ్షీట్ అమ్మ పంచిపెట్టింది కదరా, పొద్దంతా నీ దగ్గర ఉంటుంది, రాత్రంతా నా దగ్గర ఉంటుంది అని. అవునన్నయ్య, అమ్మ అలాగే చెప్పింది. నువ్వు పొద్దంతా ఇంట్లోనే ఉంటావు కదరా, నేను పొద్దంతా పనికెళ్తా. ఆ బెడ్షీట్ నీ దగ్గరే ఉంచుకో. నువ్వు నైట్ పడుకోవడానికి కొట్టం దగ్గరికి వెళ్తావు కదా, అదే మా నావుల కొట్టం దగ్గరికి. నువ్వు వెళ్లే ముందు నా బెడ్షీట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్లి కొట్టంలో పడుకో, ఓకేనా? అలాగే అన్నయ్య. నేను రాత్రి కొట్టం దగ్గరికి వెళ్లి పడుకునేటప్పుడు నీ బెడ్షీట్ నీకు ఇచ్చి నేను వెళ్లి కొట్టం దగ్గర పడుకుంటా అన్నయ్య. ఆ రోజు రామయ్య తన బ్లాంకెట్ ని వాళ్ళ అన్నయ్య రంగయ్యకిచ్చి తను కొట్టం దగ్గరికి వచ్చి పడుకుంటాడు. తనకి రాత్రంతా చలి పెడుతుంది, అయినా కానీ అలాగే పడుకుంటాడు. రంగయ్య ఇంటి దగ్గర మంచిగా బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోతాడు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. మరుసటి రోజు రామయ్య ఆవు దగ్గరికి వెళ్తాడు. ఒరే రామయ్య, నువ్వు ఈ ఆవుకి సరిగ్గా మేత వేయట్లేదారా? పాలు తక్కువగా ఇస్తుంది. లేదన్నయ్య, ఆవుకు మేత వేశాను. నువ్వు మేత సరిగ్గా వేస్తే ఈ ఆవు పాలివ్వాలి కదరా, ఈ ఆవు తక్కువగా పాలిస్తుంది. నేను వేసిన మేత ఆవుకు సరిపోలేదనుకుంటా అన్నయ్య. నువ్వు కూడా కొంచెం మేత వేస్తే అయిపోవు ఆవుకు. నేనెలా వేస్తాన్రా? నేనెందుకు వేస్తాను? ఆవు మూతి వైపు భాగం నీది అని అమ్మ చెప్పింది కదా, నీ వైపు భాగాన్ని నేనెందుకు ముడతాన్రా? ఆవుకు మేత వేయాల్సిన బాధ్యత నీదే, ఎందుకంటే ఆవు మూతి వైపు భాగం నీదే కాబట్టి. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఆవు మూతి వైపు భాగం నాదే, నేనే మర్చిపోయా. సరే కాని నాకు కొన్ని పాలు పోయవా అన్నయ్య? నేను కూడా పాలు తాగుతా. నేనెందుకు ఇస్తానురా నీకు పాలు? ఆవు వెనక వైపు భాగం నాది అని అమ్మ చెప్పింది కదా, నా వైపు భాగం నుండి నేను పాలు పితికాను. నా పాలు నేను నీకెలా ఇస్తాను? అవును, నిజమే అన్నయ్య, వెనక వైపు భాగం నీదని అమ్మ చెప్పింది. సరే, పాలు వద్దులే. సరే కాని అమ్మ మనిద్దరికి కలిపి మామిడి చెట్టు ఇచ్చింది కదా, మొదలు భాగం నీది కదా, దానికి వెళ్లి నీళ్లు పోయిపో. అలాగే అన్నయ్య. రామయ్య అక్కడి నుండి మామిడి చెట్టు వద్దకు వెళ్తాడు. అక్కడ మొదలు భాగం రామయ్యది కాబట్టి తన భాగానికి తను నీళ్లు పోస్తాడు. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. ఒకరోజు రామయ్య వాళ్ళ అన్నయ్య రంగయ్య దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు. ఏంట్రా రామయ్య, ఇలా వచ్చావు? అదేం లేదన్నయ్య, మన మామిడి చెట్టు పూత పట్టింది, త్వరలోనే అది కాత కాస్తుంది. ఇది చెప్దామనే నీ దగ్గరికి వచ్చానన్నయ్య. అవునా? వచ్చేది ఎలాగో ఎండాకాలమే కదరా, దాని కాలంలో అది కాత కాస్తుంది కదా. అవునన్నయ్య. సర్లే కాని ఆ మామిడి చెట్టుకైతే సరిగ్గా నీళ్లు పట్టు, ఎందుకంటే మొదలు భాగం నీదే కదా.
అవునన్నయ్య, మొదలు భాగం నాదే. నేను దానికి చాలా బాగా నీళ్లు పడుతున్నానన్నయ్య. సరే, నేను ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళొస్తా. అలాగే అన్నయ్య. ఇలా చెప్పి రంగయ్య పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఎండాకాలం వస్తుంది. మామిడి చెట్టు మంచి పూత పట్టి మంచి కాతతో మంచి పండ్లను ఇస్తుంది. ఆ మామిడి చెట్టు దగ్గరికి రంగయ్య రామయ్య ఇద్దరూ వస్తారు. ఒరే రామయ్య, ఈ మామిడి చెట్టు చాలా కాత కాసింది కదరా? అవునన్నయ్య, చాలా కాత కాసింది. చాలా బాగా కాసిందన్నయ్య. అవునరా, ఈసారి చాలా బాగా మామిడికాయలు కాసాయి. ఈ మామిడికాయలను కోసి మనం ఇద్దరం చెరిసగం తీసుకొని మార్కెట్ లో వెళ్లి అమ్ముదామన్నయ్య. ఈ మామిడికాయలను మనం మార్కెట్ లో అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయన్నయ్య. ఏంటి, చెరిసగం పంచాలా? ఎలా పంచుతాన్రా? మామిడి చెట్టు పై భాగం నాదే అని అమ్మ చెప్పింది కదా. పై భాగంలో పండే మామిడికాయలన్నీ నావే అవుతాయి. నేను నీకెలా ఇస్తాన్రా? నీకెలా పంచుతా? నువ్వు చెప్పింది నిజమే కాని అన్నయ్య, ఈ మామిడి చెట్టుకు నేను నీళ్లు పోస్తేనే కదా ఈ మామిడికాయలు కాసింది. నువ్వు నీళ్ళు ఎవరి భాగానికి పోసావురా? నా భాగానికే పోసుకున్నానన్నయ్య. ఈ మామిడి చెట్టు యొక్క మొదలు భాగం నాదే కదా. కదా, చెట్టు యొక్క మొదలు భాగం నీదే కదా. నీ భాగానికి నువ్వు నీళ్లు పోసుకున్నావు. నా భాగం నుండి మామిడికాయలు నేను నీకెలా ఇస్తానురా? మొదలు భాగం నీది, చెట్టు యొక్క పై భాగం నాది. కాబట్టి చెట్టు యొక్క పై భాగం నుండి వచ్చే ప్రతి మామిడికాయ నాదే అవుతుంది. నా భాగంలో నుండి నా మామిడికాయలను నీకెలా ఇస్తానురా? అవును, నిజమే అన్నయ్య. చెట్టు యొక్క పై భాగం నీదే కదా. సరే, చెట్టు నుండి వచ్చే ప్రతి మామిడి పండు నీదే అన్నయ్య. ఎందుకంటే చెట్టు యొక్క పై భాగం నుండే మామిడికాయలు కాస్తాయి కదా. ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నావురా రామయ్య. అప్పుడే ఆ చెట్టు నుండి ఒక మామిడికాయ రాలి కింద పడుతుంది. రామయ్య ఆ మామిడికాయను తీసుకోవాలని చూస్తాడు. ఏంట్రా రామయ్య, ఆ మామిడికాయను అలా చూస్తున్నావు? అదేం లేదన్నయ్య, చెట్టు యొక్క పై భాగం నీదని చెప్పావు కదా. చెట్టు పైనున్న ప్రతి మామిడికాయ నీదే అవుతుంది. కానీ ఆ చెట్టు నుండి రాలి మామిడికాయ నా మొదలు భాగం దగ్గర పడింది కదా అన్నయ్య. ఈ మొదలు భాగం నాది కదా. ఈ మామిడికాయ కూడా నాదే కదా అన్నయ్య. ఆ మామిడికాయను తీసుకోవాలా అని చూస్తున్నా. ఆ మామిడికాయను నువ్వు ఎలా తీసుకుంటావురా? అది ఎక్కడి నుండి పడింది చెప్పు. ఆ చెట్టు పై భాగం నుండి మామిడికాయ రాలి పడిందన్నయ్య. చెట్టు యొక్క పై భాగం ఎవరిదిరా రామయ్య? చెట్టు యొక్క పై భాగం నీదే అన్నయ్య. కదా, చెట్టు పై భాగం నాదైనప్పుడు చెట్టు పై భాగం నుండి రాలిపడిన ఈ మామిడికాయ ఎవరిదవుతుందిరా? చెట్టు పై భాగం నుండి రాలిపడిన ఈ మామిడికాయ నీదే అవుతుందన్నయ్య. కదా, మరి ఆ మామిడికాయ నాదంటున్నావేంట్రా? సారీ అన్నయ్య, నాకు తెలియక అలా మాట్లాడాను. ఈ మామిడికాయ నీదే అన్నయ్య, నువ్వే తీసుకో. ఆ చెట్టు యొక్క మామిడి పళ్ళన్నీ రంగయ్య ఒక్కడే తీసుకుంటాడు. రామయ్య అమాయకత్వాన్ని చూసి రంగయ్య ప్రతిసారి రామయ్యని మోసం చేస్తూనే ఉంటాడు. కొద్ది కాలం తర్వాత రంగయ్య రామయ్య ఇద్దరికి వివాహం అవుతుంది. ఆ దుప్పటి రామయ్య దగ్గర పొద్దంతా ఉంటుంది. రాత్రంతా రంగయ్య దగ్గర ఉంటుంది. రామయ్య రాత్రివేళలో చలిలోనే పడుకుంటాడు. ఆవుకు రామయ్య మేత వేస్తాడు. కాని దానికొచ్చే పాలన్నీ రంగయ్యే తీసుకుంటాడు. మామిడి చెట్టుకు రంగయ్య నీళ్లు పోస్తాడు. మామిడి చెట్టుకొచ్చిన పండ్లన్నీ రంగయ్య తీసుకుంటాడు. రంగయ్య రామయ్యని మోసం చేస్తున్నాడని, రామయ్య అమాయకత్వాన్ని చూసి ఆడుకుంటున్నాడని రామయ్య భార్యకి అర్థమవుతుంది. రామయ్యని మోసం చేస్తున్నందుకు రంగయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రామయ్య భార్య నిర్ణయించుకుంటుంది. ఏమండి, మీ తమ్ముణ్ణి ఇలా అమాయకుణ్ణి చేసి ఇలా మోసం చేయడం తప్పు కదండి. ఏం తప్పు లేదు లక్ష్మి. వాడు అమాయకుడు కావడం వల్లే మనం ఇంత మంచిగా బ్రతుకుతున్నాం. అది కాదండి, ఎంతైనా మీ తమ్ముడు కదండి. నువ్వేం మాట్లాడకు సరస్వతి. ఏది కాదు, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీడు అమాయకుడు కాబట్టే మన ఇంటి పని మొత్తం చేస్తున్నాడు. మనం వేరే వాళ్ళని కూలికి పిలుచుకుంటే ఎన్ని డబ్బులు కావాలి చెప్పు? అది కాదండి, కనీసం మీ అమ్మగారు పంచిపెట్టిందైనా మీ తమ్మునికి ఒకటి కూడా దక్కడం లేదు కదండి. అన్నీ మీరే తీసుకుంటున్నారు. పాలు మీరే తీసుకుంటున్నారు, మామిడికాయలు మీరే తీసుకుంటున్నారు. మీ అమ్మగారు ఇచ్చిన బ్లాంకెట్ ని కూడా మీరే రాత్రి దాన్ని తీసుకొని కప్పుకుంటున్నారు. మీ తమ్ముడేమో చలిలో పడుకుంటున్నాడండి. ఇది న్యాయం కాదండి. నోర్మోయి సరస్వతి, నువ్వేం మాట్లాడకు. వాడు అమాయకుడు కాబట్టే మనం ఆ చెట్టు మామిడికాయలన్నీ తెంపి మార్కెట్ లో అమ్ముకొని డబ్బులు తీసుకుంటున్నాం. పాల వ్యాపారం కూడా చేస్తున్నాం. వాడు అమాయకుడు కాబట్టే వాడిని మనం మోసం చేసి మంచి బ్రతుకు బ్రతుకుతున్నాం. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నువ్వు మాట్లాడకు సరస్వతి. రంగయ్య మాటలకి సరస్వతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు?
ఆవుకు మేత వేసి వస్తున్నాను లక్ష్మి. ఆవు మూతివైపు భాగం నాదే కదా, అందుకే ఆవుకు మేత వేసి వస్తున్నా. అవునా అండి? ఏమండి, ఈ రోజు నుండి నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ఎందుకు చేయను లక్ష్మి? నువ్వు నా భార్యవి. నువ్వు చెప్పినట్టు నేను చెయ్యనా లక్ష్మి? చెప్పు, ఏం చెయ్యాలో. ఏమండి, మీ అమ్మగారు ఇచ్చిన బ్లాంకెట్ అది పొద్దంతా మీ దగ్గరే ఉంటుంది కదా, మీరు ఆ బ్లాంకెట్ ని నీళ్ళల్లో పొద్దంతా పెట్టండి. అలాగే లక్ష్మి. మీ అన్నయ్య రాత్రి వచ్చి బ్లాంకెట్ ఇవ్వమని అడుగుతాడు కదండి, అప్పుడు మీరు ఆ బ్లాంకెట్ ని అతనికి ఇచ్చేయండి. బ్లాంకెట్ ఎందుకు తడిగా ఉందిరా అని నిన్ను మీ అన్నయ్య అడిగితే, పొద్దంతా బ్లాంకెట్ నా దగ్గరే ఉంటుంది కదా అన్నయ్య, పొద్దంతా ఆ బ్లాంకెట్ ని నేను నీళ్ళల్లో నానబెట్టాను అని చెప్పు. ఇంకా గట్టిగా మీ అన్నయ్య నిన్ను బెదిరించినట్టు మాట్లాడితే, పొద్దంతా బ్లాంకెట్ నా దగ్గరే ఉండాలి అని అమ్మ చెప్పింది కదా అన్నయ్య, పొద్దంతా నాకు ఇష్టం వచ్చినట్లు ఆ బ్లాంకెట్ ని ఎక్కడైనా పెడతా, రాత్రి నీకు మాత్రమే ఇవ్వాలి కదా అన్నయ్య, తీసుకో నీ బ్లాంకెట్ నీకు అని ఇలా చెప్పి మీ అన్నయ్యకి ఈ బ్లాంకెట్ ఇచ్చేయండి. అలాగే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేస్తా. సరే వెళ్ళండి, వెళ్ళి ఆ బ్లాంకెట్ ని నీళ్ళల్లో నానబెట్టండి. అలాగే లక్ష్మి, ఇప్పుడే వెళ్ళి ఆ బ్లాంకెట్ ని నీళ్ళలో నానబెడతా. ఏమండి, ప్రతిరోజు బ్లాంకెట్ ని మీరు ఇలాగే నీళ్ళల్లో నానబెట్టండి. అలాగే లక్ష్మి, ప్రతిరోజు ఇలాగే నీళ్ళల్లో నానబెడతా. అలాగేనండి, మీరు వెళ్ళి ఆ బ్లాంకెట్ ని నీళ్ళల్లో నానబెట్టండి, వెళ్ళండి. రామయ్య బ్లాంకెట్ ని నీళ్ళల్లో నానబెట్టడానికి వెళ్తాడు. లక్ష్మి తనలో తాను ఇలా అనుకుంటుంది. మా ఆయనని అమాయకుణ్ణి చేసి నువ్వు ఆడుకుంటున్నావు కదా రంగయ్య, ఇప్పటి నుండి చూడు నీకు బుద్ధి వచ్చే వరకు ఎలా చేస్తాను. ఒరే రామయ్య, ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి నాకు ఇవ్వరా? అలాగే అన్నయ్య, ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తా. రామయ్య వెళ్లి తడిసిన బ్లాంకెట్ తీసుకొని వచ్చి వాళ్ళ అన్నయ్య రంగయ్యకి ఇస్తాడు. ఏంట్రా రంగయ్య, ఈ బ్లాంకెట్ మొత్తం తడిగా ఉందేంటి? అదేం లేదన్నయ్య, పొద్దంతా బ్లాంకెట్ ని నేనే నీళ్ళల్లో నానబెట్టి తీసుకొచ్చా. అవునా, సరేలే, ఈసారికి నేను క్షమిస్తున్నా. ఇలా చెప్పి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కూడా రామయ్య అలానే నీళ్ళల్లో నానబెట్టిన బ్లాంకెట్ ని తీసుకొచ్చి రంగయ్యకి ఇస్తాడు. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. ఒకసారి విసుగొచ్చి రంగయ్య రామయ్యని ఇలా అడుగుతాడు. ఒరే రామయ్య, ఎందుకురా ప్రతిరోజు బ్లాంకెట్ ని నానబెట్టి నాకు ఇస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు? అదేం లేదన్నయ్య, వట్టిగానే పొద్దంతా అది నా దగ్గరే ఉంటుంది కదా, ఏం చేయాలో తెలియక నీళ్ళలో అలా నానబెడుతున్నా. ఏంట్రా, నాకే తెలివిగా సమాధానం చెప్తున్నావా? ఇంకొకసారి బ్లాంకెట్ ని నానబెట్టి నాకు ఇచ్చావో నీ పని చెప్తా. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? పొద్దంతా నా దగ్గర ఉండాలని అమ్మే చెప్పింది కదా, అందుకే నా ఇష్టం వచ్చిన చోట ఆ బ్లాంకెట్ ని నేను పెడుతున్నా. వీడేంటి ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు? వీడు నన్నే ఎదిరించి నాతో మాట్లాడుతున్నాడు. రంగయ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేసా లక్ష్మి. పొద్దంతా బ్లాంకెట్ ని నీళ్ళలో నానబెట్టి మా అన్నయ్యకి ఇచ్చాను లక్ష్మి. అవునా అండి, చాలా మంచి పని చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మన ఆవుకి మేత వేయడం మానేయండి. ఒక వారం 10 రోజుల పాటు ఆవుకి మేత వేయకండి. అలాగే లక్ష్మి, వారం 10 రోజుల వరకు నేను మన ఆవుకి మేత వేయను లక్ష్మి. 4 రోజుల నుండి రంగయ్య పాలు పితకడానికి వెళ్తాడు. ఆవు పాలు తక్కువగా ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం పాల క్యాన్ పట్టుకొని ఆవు దగ్గరికి పాలు పితకడానికి రంగయ్య వస్తాడు. అసలు ఈ ఆవుకి ఏమైంది? 4 రోజుల నుండి సరిగ్గా పాలు ఇవ్వట్లేదు. అసలు ఈ ఆవుకి ఏమైందో ఏమో. వెళ్ళైతే పాలు పితుకుతాం, ఈ రోజైనా పాలిస్తుందో లేదో. ఇలా అనుకొని రంగయ్య ఆవు వైపు వెళ్తాడు. రంగయ్యను చూసిన ఆవు తన కొమ్ములతో రంగయ్యని పొడుస్తుంది. రంగయ్య కింద పడతాడు. అమ్మా, ఈ ఆవేంటి ఇలా పొడిచింది నన్ను? అప్పుడే రామయ్య అక్కడికి వస్తాడు. రామయ్యను చూసిన రంగయ్య ఇలా అంటాడు. ఒరే రామయ్య, ఈ ఆవుకు నువ్వు సరిగ్గా మేత వేయట్లేదారా? ఇది పాలు సరిగ్గా ఇవ్వట్లేదేంటి? లేదన్నయ్య, 4 రోజుల నుండి ఆవుకు నేను మేత వేయడం లేదు. ఎందుకు మేత వేయడం లేదురా బుద్ధి లేని విధవా? ఆవుకు మేత వేయాలని నీకు తెలీదా? ఆవు మూతి వైపు భాగం నీదే కదా, నువ్వు ఆవుకు మేత ఎందుకు వేయవు చెప్పు? అవును కదా అన్నయ్య, ఈ మూతి వైపు భాగం నాది కాబట్టి నా ఇష్టం ఉంటే వేస్తా, లేదంటే లేదు. ఏంట్రా పొగరుగా సమాధానం చెప్తున్నావు? పొగరుగా ఏం సమాధానం చెప్పట్లేదన్నయ్యా, మూతివైపు భాగం నాదే కదా, ఇక నుండి నేను ఈ ఆవుకి మేత వేయాలి అనుకోవట్లేదు. రామయ్య చెప్పిన సమాధానానికి రంగయ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మి, నువ్వు చెప్పినట్టే నేను ఆవుకు మేత వేయడం మానేశాను లక్ష్మి. మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి మేతెందుకు వేయట్లేదురా అని నన్ను అడిగాడు.
నేను ఇక నుండి ఆవుకి మేత వేయను అన్నయ్య అని నేను చెప్పేశాను లక్ష్మి. అవునా అండి, చాలా మంచి పని చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మన ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకెళ్లి ఆ మామిడి చెట్టు మొదలు భాగాన్ని నరికినట్లు చేయండి, కానీ ఆ మొదలు భాగాన్ని మీరు నరకకండి. అలాగే లక్ష్మి. మరుసటి రోజు రామయ్య గొడ్డలి తీసుకొని ఆ మామిడి చెట్టు మొదలు భాగాన్ని నరకడానికి వెళ్తాడు. మామిడి చెట్టు దగ్గర రంగయ్య నిల్చొని ఉంటాడు. రామయ్య తన గొడ్డలి తీసి ఆ మామిడి చెట్టు మొదలు భాగాన్ని నరకడానికి ఆ గొడ్డల్ని పైకి లేపుతాడు. ఇదంతా గమనిస్తున్న రంగయ్య రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఒరే రామయ్య, ఏం చేస్తున్నావురా నువ్వు? అదేం లేదన్నయ్యా, ఈ గొడ్డలితో ఈ మామిడి చెట్టు మొదలు భాగాన్ని నరకడానికి తీసుకొని వచ్చా. ఈ మామిడి చెట్టు యొక్క మొదలు భాగం నాదే కదా అన్నయ్య, అందుకే ఈ మామిడి చెట్టు యొక్క మొదలు భాగాన్ని నరికి తీసుకువెళ్ళడానికి వచ్చా. ఎందుకలా చేస్తున్నావురా రామయ్య? నా మొదలు భాగాన్ని నేను నరుకుతున్నానన్నయ్యా, నీకెందుకు చెప్పు? అరే రామయ్య, నా తప్పు నాకు తెలిసొచ్చిందిరా, దయచేసి నన్ను క్షమించరా. ఇక నుండి నేను ఎప్పుడూ కూడా మోసం చెయ్యనురా రామయ్య. అమ్మ పంచి పెట్టిన ప్రతిదీ మనమిద్దరం కలిసి పంచుకుందాం రా. ఈ మామిడి చెట్టు నుండి వచ్చే మామిడి పండ్లు చెరిసగం తీసుకొని పంచుకుందాం రా. ఆ పాలు కూడా చెరిసగం తీసుకుందాం రా. ఆ దుప్పటిని కూడా ఇద్దరం కలిసే వాడుకుందాం రా. నన్ను క్షమించరా రామయ్య. నువ్వు నా అన్నయ్యవన్నయ్యా, నిన్ను నేను క్షమించపోతే ఎలా? నేను ఎప్పుడో క్షమించేశానన్నయ్యా. అప్పుడే సరస్వతి లక్ష్మి వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వస్తారు. మీరిద్దరిలా కలిసి ఉంటేనే కదా మాకు కావాల్సింది. అవును, మీరిద్దరిలా కలిసి ఉంటేనే మాకు చాలా సంతోషం. ఇక ఆ రోజు నుండి రామయ్య రంగయ్య ఇద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా.